ఉగాది రోజు ఉగాది పచ్చడి ఎంత స్పెషలో పూలు కూడా అంత స్పెషల్ కదా. ఈసారి పూరలు చేసేటప్పుడు ఈ చిన్న టిప్ యూస్ చేసి చూడండి. ప్రాసెస్లో పూలలు చేస్తే పూర్ణం బయటికి రాకుండా ఉంటుంది అండ్ చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి. బటర్ పేపర్ ఆర్ ఇలా ప్లాస్టిక్ కవర్ పైన కొంచెం ఆయిల్ వేసి ఇలా పిండిని వత్తుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి ప్లాస్టిక్ కవర్ని క్లోజ్ చేసేసేయాలి. ఇంకా నెక్స్ట్ చపాతీ ఎలా చేస్తామో అలానే రోల్ చేసేసుకోవాలి. ఒకసారి ట్రై చేసి చూడండి, నిజంగా సూపర్ సాఫ్ట్గా ఉంటాయి అండ్ పర్ఫెక్ట్గా వస్తాయి. కొంచెం కూడా పూర్ణం బయటికి రాకుండా. టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి ఇంకా గీ వేసుకొని కాల్చుకుంటే ఇంకా బాగుంటాయి. బై ద వే, మీరు పుల్లలా తింటారు, కొందరు చక్కెర పానకంలో ముంచుకొని తింటారు అండ్ గీ వేసుకొని తింటారు కదా. నాకైతే గీ వేసుకొని తినమంటే చాలా ఇష్టం. మీరు ఎలా తింటారో కామెంట్ చేసేయండి. వన్ మోర్ థింగ్, పుల్లలు కాల్చుకునేటప్పుడు కొంచెం గీ వేసి లైట్గానే కాల్చుకోవాలి. అప్పుడే ఆ సాఫ్ట్నెస్, ఆ మాయిస్ట్గా చాలా బాగా వస్తాయి. పూలని కొంతమంది భక్ష్యాలు, బొబ్బట్లు డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తారు కదా. మీరేమంటారు?